Hi, hello, namaste. Welcome to RVR TV. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G plus 25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus. వినాయక చవితి రాబోతుంది. మరి వినాయక చవితి రాబోతుంది కాబట్టి దానికి సంబంధించిన విశేషాలని తెలుసుకోవాలి కదా. ఆ విషయాలన్నిటిని మనం పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు చిర్రావూరి అనంత్ శర్మ గారు. గురువు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు. వినాయక చవితి రాబోతుంది, అందరూ పూజలో పాల్గొంటారు. కానీ ఆ పూజలో కొన్ని చేస్తూ ఉంటాం, మనం పత్రాలు పెడుతూ ఉంటాం, ఫ్రూట్స్ పెడుతుంటాం, కానీ అవి ఎందుకు పెడతాం అనేది చాలా మందికి తెలియదు. సో మొదటగా పత్రాల గురించి మాట్లాడుకుందాం. 21 రకాల పత్రాలు మనం వాడతాం. అందులో ఏ పత్రం దేనికి వాడతారు, అసలు ఆ పత్రాలతో ఎలా పూజ చేయాలనేది కొంచెం వివరంగా చెప్తారా? ముందుగా ఆర్వీఆర్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి నాడు 21 పత్రాలు మనం వినియోగించి పూజకి ఆ పూజని మనం చేసుకోవడం జరుగుతుంది. ఈ పత్రాల్లో ఒక్కొక్క పత్రానికి ఒక వైశిష్ట్యం ఉంది. అలాగే ఒక్కొక్క పత్రంతోనూ పూజ చేసేటప్పుడు ఒక్కొక్క నామంతో పూజ చేస్తాం. ఆ నామానికి ఆ పత్రానికి ఎందుకు అనుబంధం, ఆ నామంతో ఇంకో పత్రాన్ని కూడా పూజ చేయొచ్చు అంటే ఆధ్యాత్మికంగా వివరణ ఇచ్చేటప్పుడు ఆ పత్రాలకు ఉండే వైశిష్ట్యం ఏదైతే ఉందో ఆ వైశిష్ట్యాన్ని అందించే గణపతి ఏ స్వరూపాన్ని కలిగి ఉంటాడో, ఏ స్వరూపంలో మనం భావన చేస్తున్నామో ఆ భావన వల్ల ఫలితాన్ని పొందుతున్నాం. ఇప్పుడు ఒక ప్రారంభంలో తీసుకున్నాము మాచీపత్రం పూజయామి. ఇక్కడ సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి అని చెప్పి సుముఖుడుగా ఉన్న గణపతిని మనం భావన చేస్తున్నాం. సుముఖత్వం అంటే ఏమిటండి అంటే ఎదుటి వాళ్ళు మనకి అనుకూలంగా ఉండడం. మనం ఎదుటి వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఎదుటి వాళ్ళు మనకు అనుకూలంగా ఉంటారు. ఇది సహజ లక్షణం. అలా చూసుకున్నప్పుడు ఈ మాచీపత్రం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి ఆయుర్వేదం ద్వారా చెబుతున్నది అంటే ఇది చర్మ సంబంధమైన దద్దుర్లు మొదలైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతుంటే దురద వచ్చింది. దురద వచ్చినప్పుడు గమ్మ ఇలా గోకుంటూ ఉంటే బా అని చెప్పి మొహం చికాకే పెడతాం. అంటే శరీరంలో ఎక్కడ ఇబ్బంది వచ్చినా ముఖములో కవలికలు మారిపోతూ ఉంటాయి. ఆ దోషం పోవాలి అంటే ఈ పూజ చేయడం ద్వారా, మాచిపత్రంతో పూజ చేయడం ద్వారా ఈ అనారోగ్య లక్షణాలు పోతాయి. కాబట్టి ఆ సుముఖత అనేది ఏర్పడుతుంది అని అర్థం చేసుకోండి. రెండవది గణాధిపాయ నమః బృహతి పత్రం పూజయామి. బృహతి పత్రము అంటే వాకుడుకాయలు అని చెప్పి అంటూ ఉంటారు. ఇవి దగ్గు, జలుబు, జ్వరము, అజీర్ణము, అలాగే మూత్ర సంబంధమైన దోషాలను నివారించడానికి, నేత్ర సంబంధమైన వ్యాధులను తొలగించుకోవడానికి, దంతధావనానికి వాడతారు. విశేషంగా ఈ దంతధావనానికి వేరువేరు మూలికలు చెప్పారు. దానిలో ఇదొకటి. ఏ రకమైన దోషం కనిపిస్తూ ఉంటే ఆ రకమైన మూలికను అక్కడ సూచించడం జరుగుతూ ఉంటుంది. అలాగే తర్వాత మూడవది ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. బిల్వం చాలా 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 గొప్పది. ఎంతటి గొప్పదంటే మనకి భూమి చుట్టూ ఉన్న ఓజోన్ లేయర్ అనేది ఏదైతే ఉందో అది భూమి వాతావరణంలో ఉన్న తేమని కాపాడుతూ వస్తుంది. ఆ తేమ లేకపోతే వాతావరణం వేడెక్కిపోతుంది, దాన్ని భరించడం చాలా కష్టం. అటువంటి ఓజోన్ లేయర్కి అధిపతిగా ఉన్నది ఎవరు అంటే లక్ష్మీదేవి. ఈ బిల్వానికి కూడా అధిపతి లక్ష్మి. ఆ స్వరూపాన్ని నిత్యము పూజించడము. ఈ బిల్వం ఎవరెవరికి ఇష్టము అంటే శివుడికి అని ప్రత్యేకించి అంటారు, కానీ విష్ణుమూర్తికి కూడా ఇష్టం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి యొక్క తిరుమల దగ్గర మనకి ఈ బిల్వ వృక్షాలు చాలా విశేషంగా ఉన్నాయి. స్వామివారికి కూడా బిల్వాలతో పూజ చేస్తూ ఉంటారు. అలాగే విష్ణుమూర్తికి శివుడికి కూడా ప్రీతికరమైనవే. గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. దూర్వలు చాలా 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 విశేషమైనవి. మీకు మంత్రశాస్త్రంలో చాలా సందర్భాల్లో
మనకి వీటిని యొక్క ప్రయోగాన్ని కూడా చెబుతూ ఉంటారు. అలాగే మామూలుగా మంత్రం వేయడం అంటూ ఉంటారు. గత కాలంలో చాలా ప్రాచుర్యంలో ఉంది, ఊళ్ళల్లో ఇప్పుడు కూడా దాన్ని అనుసరిస్తూ ఉంటారు. ఈ మంత్రాలు చెప్పడానికి విశేషంగా ఏదో భగవన్నామాలు ఇలాంటివి ఏమైనా ఉంటాయా అంటే కాదు, చాలా సింపుల్గా ఉంటాయి అవి. కానీ గురువు దగ్గర ఉపదేశం తీసుకుని దాన్ని అనుసరిస్తూ ఉంటారు కాబట్టి దాని యొక్క ప్రభావం విశేషంగా కనిపిస్తూ ఉంటుంది. అలా మంత్రం వేసేటప్పుడు గరిక వాడండి అని ఒకసారి, ఇలా వేరు వేరు పదార్థాలు, ప్రకృతిలో దొరికే పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆయా పదార్థాలను వినియోగిస్తూ ఈ మంత్రం వేయడానికి ఈ పదార్థం వాడాలి అని చెబుతూ ఉంటారు. అలాగా గరిక చాలా సందర్భాల్లో చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలా గరికతో మంత్రం వేయడము అనే విధానంలో మనకి చర్మ సంబంధమైన దోషాలు చాలా నివారించబడుతూ ఉంటాయి. అలాగే ఈ గరిక యొక్క ప్రత్యక్ష ప్రయోజనాలను చెప్పేటప్పుడు ఈ చర్మ సంబంధమైన దోషాలు ఏవైతే ఉన్నాయో వాటికి, అలాగే దెబ్బలు తగులుతూ ఉంటాయి, ఆ దెబ్బల పైన రాయడానికి ఈ గరిక నుంచి తయారు చేసిన లేహ్యం రాయడము. అటు తర్వాత Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus. హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి. ఇది ఉమ్మెత్త చాలా విశేషమైనది. దాన్ని చూడడానికేమో ముళ్ళకాయల్లాగా వస్తూ ఉంటాయి దానికి ఆ ఉమ్మెత్తకాయలు. ఇవి ఈ శరీరంలో ఏర్పడే గడ్డలు, అలాగే ఇతర శరీర సంబంధమైన వాపులు మొదలైనవి నివారించడానికి, చర్మ వ్యాధులను నివారించడానికి, అలాగే శిరస్సుకి సంబంధించి ఈ పేను కొరుకుడు మొదలైన వ్యాధులు వస్తూ ఉంటాయి. అలాంటి వాటికి, అలాగే శరీరానికి సంబంధించిన నొప్పులు మొదలైనవి తగ్గడానికి దీని నుంచి తయారు చేసే ఔషధాలు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే శ్వాసకు సంబంధించిన దోషాలు, అంటే సరిగ్గా గాలి పీల్చుకోలేకపోవడము, పీల్చుకున్నా సరిగ్గా విడిచిపెట్టలేకపోవడము, ఆక్సిజన్ పూర్తిగా శరీరానికి చేరకపోవడం, ఇలాంటి దోషాలు వాయు సంబంధమైన దోషాలుగా చెబుతూ ఉంటారు, శ్వాసకు సంబంధించినవి. అలాంటి దోషాలు నివారించడానికి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే ఋతువులను అనుసరించి వచ్చే వ్యాధులు కొన్ని ఉంటాయి. అంటే వర్షాకాలం వచ్చింది, కొన్ని జ్వరాలు వస్తూ ఉంటాయి. అలాగే ప్రత్యేకించి ఆయా ఋతువుల్లో ఏవైతే దోషాలు ఏర్పడుతూ ఉంటాయో సహజంగానే మనకి ఋతువులను అనుసరించే పండుగలు చెబుతూ ఉంటారు కూడాను. ఆ పండుగలు ఏవైతే చెప్పారో ఆ సమయంలో ఆ ఋతువుల్లో వచ్చే పదార్థాలు ఏవైతే పంటలు వస్తూ ఉంటాయో ఆ పంటల ద్వారా తయారు చేసే పిండి వంటల్ని ఆహారంగా స్వీకరించడము అనేది చెబుతూ ఉంటారు. దేనికోసం అంటే శరీరానికి తగిన ఆరోగ్యం సిద్ధిస్తుంది దాని ద్వారా. ఆ ఋతువును అనుసరించి ఏవైతే పదార్థాలు ఉంటాయో అవి తింటే ఆ ఋతువును తట్టుకోవడానికి శరీరం సిద్ధంగా ఉంటుంది అనమాట. అటు తర్వాత 6వది బదరీపత్రం. లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. ఈ బదరీపత్రం అనేది రేక్కాయ. చాలా ఇష్టంగా పిల్లలందరూ ప్రతి ఊళ్ళోనూ ఏదో ఎక్కడి నుంచి వీధిలో పెడుతూ ఉన్నా పక్కన 2-3 చెట్లు కనిపిస్తూనే ఉంటాయి. ఏదో ఊరంతా కనిపిస్తూ ఉన్నాయి కదా, ఏదో పిచ్చి చెట్లే అనుకోవడానికి లేదు, మామూలు సాధారణమైన చెట్టు అనుకోవడానికి లేదు. దాని యొక్క ఔషధ గుణాలు చాలా విశేషంగా ఉంటాయి. ఈ ప్రకృతిలో వచ్చే మార్పులు, వాటి దోషాలను నివారించుకోవడానికి శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. అవడం చిన్నకాయ ఉంటుంది, చాలా గింజ పెద్దగా ఉంటుంది, అందులో పదార్థం తక్కువ ఉంటుంది. కానీ పెద్ద కాయలు కూడా ఉంటాయి కొన్ని. అయితే ఈ పదార్థం తిన్నందువలన శరీరానికి చాలా శక్తి వస్తుంది. తర్వాత అపామార్గపత్రము, ఉత్తరేణి అంటారు అన్నమాట. ఈ అపామార్గపత్రంతో పూజ చేసేటప్పుడు గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి అని చెప్పి నామస్మరణ చేస్తారు. ఈ ఉత్తరేణి యొక్క లక్షణాలు ఏమిటి అంటే దంతధావనానికి విశేషంగా వాడతారు, అంటే పళ్ళు తోముకోవడానికి వాడేవారు. నిజానికి మనకి పళ్ళు నోట్లో పెట్టుకున్న పదార్థము బయటికి తీసిన తర్వాత మళ్ళీ నోట్లో పెట్టుకోం. మరి రోజు బ్రష్తో చేస్తున్న పని ఏమిటి? అలాగా మనకి ఈ పళ్ళు తోముకోవడానికి ప్రత్యేకించి ఒక పుల్ల, ఆ పుల్ల యొక్క ఔషధ గుణాలు ఏమిటో దాన్ని బట్టి ఏదైనా సరే నాకు ఇబ్బంది ఉందా, పళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతున్నాయి, ఆ పంటికి సంబంధించిన దోషాలు పోవాలంటే ఇదిగో ఈ ఉత్తరాయణ యొక్క మొక్కతో చేసుకో, లేదా వేప మొక్కతో చేసుకో, ఇలా ప్రత్యేకించి చెప్పేవారు. అలాగే ఏ రోజు చేయవచ్చు, ఏ రోజు చేయకూడదు, ఏ పదార్థంతో చేయవచ్చు, ఏ పదార్థంతో చేయకూడదు అని నియమాలు కూడా చెబుతూ ఉంటారు. అలాగా ఈ ఉత్తరాయణ యొక్క ప్రభావం చేత దంత సంబంధమైన దోషాలు ఏమైనా ఉంటే
అవి నివారించబడుతూ ఉంటాయి. అలాగే పిప్పి పన్ను, ఇలాగే చెవిపోటు, రక్తం కారణం ఈ ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంటుంది, లేదా చెవుల నుంచి ఒక్కసారి ఏదైనా దోషం ఉంటే రక్తం వస్తూ ఉంటుంది పుండు పడినప్పుడు. అటు తర్వాత గజకర్ణకాయ నమః తులసి పత్రం పూజయామి, ఇది 8వ పత్రం. ఈ తులసి అనే దాని యొక్క లక్షణాలు మనకందరికీ చాలా వరకు తెలిసినదే. విశేషంగా మనం ఇది పూజ కోసం వినియోగిస్తూ ఉంటాము. అయితే దీనికి ఈ లక్షణాలు ఉన్నాయి, ఆ లక్షణాలు ఉన్నాయి అని చెప్పి మేము కనిపెట్టాము అనే పేరుతో అమెరికా వాళ్ళు దీనికి పేటెంట్ రైట్స్ కూడా తీసేసుకోవడం జరిగింది. కానీ దాన్ని నిజానికి పేటెంట్ రైట్స్ అంటే ఎవరిదండి అధికారం? ప్రకృతిలో సహజంగా వచ్చేటప్పుడు అందరూ వినియోగించుకోవాలి తప్ప ఇది నాకు అధికారం ఉంది అని చెప్పి నా సొంతం అనడానికి వీల్లేదు కదా. వాడు కనిపెట్టలేదు, నేను కనిపెట్టలేదు, ఉన్న లక్షణాన్ని మనం వినియోగించుకుంటాం అంతవరకు. అటు తర్వాత 9వది సూతపత్రం మామిడి, చాలా విశేషమైనది. మీకు మనకి గడపకి మామిడాకులు కట్టుకోవడం అనేది ప్రతి ఫస్ట్ గుర్తొచ్చేదే మామిడాకులు. దేనికోసము అంటే దానిలో జీవశక్తి చాలా ఉంటుంది. ఈ జీవశక్తి చాలా ఉన్నందువలన యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా దాంట్లో ఉన్నాయి. కట్టుకోమన్నప్పుడు దానికోసం అని చెప్పలేదు, కానీ ఆ మామిడి పెట్టుకోవడం మంచిది అని చెప్పి శుభసూచకము అని చెప్పారు. దానివల్ల అనుసరించడం ప్రారంభమైంది. అయితే దానిలో ఉన్న విశేష లక్షణాలు ఏమిటి అంటే చర్మ సంబంధ వ్యాధులు రాకుండా ఉండడానికి, ఇంట్లోకి క్రిమికీటకాదులు రాకుండా ఉండడానికి, నివారించడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అలాగే రక్త విరోచనాలు అవుతూ ఉంటాయి, అంటే శరీరంలో రక్త దోషాలు ఉన్నప్పుడు అటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాటిని నివారించడానికి కూడా ఈ ఆకుకి గుణం ఉంది అని చెప్పడం జరుగుతుంది. దీన్ని పూజ చేసేటప్పుడు ఏకదంతాయ నమః సూతపత్రం పూజయామి అని పూజిస్తాం. ఏకదంతుని అక్కడ భావన చేస్తూ పూజించడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి. కరవీరం చాలా గొప్పది. కరవీరపత్రంతో కరుణేశ్వరుడు అనే స్వరూపం, శివస్వరూపం ఉన్నది. ఈ కరుణేశ్వరుని యొక్క విగ్రహము మనకి కాశీలో ఉంది. ఆ కరుణేశ్వరుని కనుక సంవత్సర కాలం పాటు నిర్విఘ్నంగా అంత విశేషంగా ఆ కరుణేశ్వరుని యొక్క పూజని చెప్పారు. అందరూ కాశీకి వెళ్ళి సంవత్సరం పాటు ఉండి చేయడం ఎలా కుదురుతుందండి? ప్రత్యామ్నాయం ఏమైనా కావాలి కదా అని అడిగినప్పుడు ఈ కరవీర వృక్షం దగ్గర శివుణ్ణి పెట్టుకోవడము, లేకపోతే సాక్షాత్తు శివుణ్ణే, కరవీర వృక్షమే శివుడు, ఆ శివస్వరూపాన్ని అక్కడ భావన చేస్తూ ఆకులే తీసుకుని, ఆ పువ్వులే తీసుకుని ఆ వృక్షానికి పూజ చేయడం మొదట్లో. ఇలా సంవత్సర కాలం పాటు చేస్తే నిర్విఘ్నంగాను ముక్తికి అది మార్గం అయిపోతుంది. ఇది సందేహం అక్కర్లేదన్నమాట. అటు తర్వాత 11వది విష్ణుక్రాంత పత్రం. ఈ విష్ణుక్రాంత పత్రము మనకి విష్ణుకాంత అనే పేరుతో పిలుస్తుంటారు. నీలం రంగు పువ్వులతో కనిపిస్తూ ఉంటుంది. ఈ జ్ఞాపక శక్తి మనకి ప్రస్తుత కాలంలో జ్ఞాపక శక్తికి సంబంధించిన అనారోగ్యాలు చెబుతూ లాంగ్ టర్మ్ మెమరీ లాస్, షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఇలాంటివి చెబుతూ ఉన్నారు. అలాంటి దోషాలు పోవడానికి ఇది విశేషంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ జ్ఞానము అనేది పొందడం ఒక ఎత్తు, ఆ జ్ఞానాన్ని కాపాడుకోవడం ఒక ఎత్తు, అవసరానికి గుర్తు రావడం మరొక ఎత్తు. ఈ అవసరానికి గుర్తు రావడం అనేది చాలా విశేషం. ఎందుకు అంటే ఏ సమయానికి ఏ పని చేయాలో గుర్తొస్తే వాడంత అదృష్టవంతుడు ఇంకోటి లేడు. ఇప్పుడు ఆకలి వేస్తోంది, తినాలన్న విషయం తెలియాలిగా. అలాగా మర్చిపోతారు చాలా మంది, పనిలో పడిపోయి మర్చిపోతూ ఉంటారు. అలాగా అటువంటి దోషాలు నివారించబడాలి అంటే ఏ సమయానికి ఏది చేయాలనే విజ్ఞత కావాలి. అలాగే దాడిమీ పత్రం, వటవే నమః దాడిమీ పత్రం పూజయామి. దానిమ్మ చాలా 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 గొప్పది. దీన్ని మనము వివాహం కావాల్సిన వాళ్ళు, పురుషులు ప్రధానంగా ఉత్తమమైన స్త్రీ భార్యగా దొరకడం కోసం దానిమ్మ మొక్కలు నాటమన్నారు. ఎందుకు దానిమ్మకి దానికి సంబంధం ఏమిటి అంటే దీనికి బీజపూరము అని చెప్పి పేరు. ఈ బీజపూరాలు సంతానానికి సంబంధించినవి. అంటే ఉత్తమమైన సంతానం కలగాలి అంటే ఉత్తమమైన భార్య కావాలి. కాబట్టి ఆ ఉత్తమరాలైన భార్య కోసం మామూలుగా మనకి పురాణాల్లోనూ వాటిలోనూ వింటూ వస్తున్నాం. ఏమిటి అంటే శివుడి కోసం పార్వతి తపస్సు చేసింది, భర్త కోసం సావిత్రి యముడిని పట్టుకుంది, ఇలాంటి గాథలు మనం చాలా వింటూ ఉన్నాం. కానీ
ఉత్తమురాలైన భార్య పొందాలి అని చెప్పిన గాథ చాలా తక్కువగా వినిపిస్తుంది మనకి. ఇది ఎవరి దగ్గర ఉంటుంది అంటే, ఏ విషయంలో వస్తుంది అంటే, కర్దమ ప్రజాపతి అని బ్రహ్మ సృష్టించిన ప్రజాపతుల్లో ఒకడు కర్దమ ప్రజాపతి. ఈయన్ని సృష్టి కొనసాగించవయ్యా అని చెప్పాడు బ్రహ్మగారు. ఈయన వెళ్ళి తపస్సు చేస్తూ కూర్చున్నాడు విష్ణుమూర్తి కోసం. విష్ణుమూర్తి ప్రత్యక్షం అయ్యాడు. ఏమయ్యా, ఏం కావాలి నీకు, దేనికోసం తపస్సు చేస్తున్నావు? నా తండ్రి నన్ను సృష్టిని కొనసాగించమన్నారు. మరి సృష్టిని కొనసాగించాలంటే ధర్మపత్ని కావాలి. అటువంటి శ్రేష్ఠురాలైన స్త్రీ నాకు భార్యగా పొందడం కోసం, ఆ వరాన్ని నీ దగ్గర నుంచి పొందడం కోసం నీకోసం తపస్సు చేస్తున్నా అని చెప్పారు. ఇటు తర్వాత సర్వేశ్వరాయ నమః దేవదారు పుత్రం పూజయామి. దేవదారు మామూలుగా దేనికోసం వాడతారు అంటే, ఆ పేపర్ తయారు చేయడానికో ఇలాంటి వాటికో దేనికో చెప్పేస్తూ ఉంటారు. కానీ మరి దాని ఔషధ గుణాలు గుర్తించకుండా అదొకటి తయారు చేయడానికి వాడేస్తారంటే కుదరదు కదా. ఔషధ గుణాలను ఇక్కడ చెప్పింది ఏమిటి అంటే, అజీతి చేయడం, అలాగే ఉదర సంబంధమైన ఇతర దోషాలు, చర్మ సంబంధమైన కంటికి సంబంధించిన వ్యాధులను తగ్గించడానికి దీన్ని విశేషంగా చెబుతున్నారు. 14వది పాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి. మరువం, ఈ మరువము సుగంధ ద్రవ్యంగా వినియోగిస్తూ ఉంటారు. అలాగే మనకి పూలమాలల్లో మరువం కూడా పెట్టి ఆ మాలలో భగవంతుడికి సమర్పిస్తూ ఉంటారు. ఇది సువాసనకి సంబంధించింది అనమాట. అలాగే దీనికి చాలా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. మామూలుగా మనం సెంటు పూసుకుంటే ఏం రాదండి, సుగంధం బాగుంది కాబట్టి దానివల్ల కొంచెం ఆహ్లాదంగా ఉంటుంది. కానీ అదే కెమికల్తో తయారు చేసినది అయినట్లయితే, ఆ సెంటు మొదలైనవన్నీ కూడా కెమికల్తో తయారు చేసినట్లయితే శ్వాసకు సంబంధించిన అనారోగ్యాలు, ముక్కు వాసన కనిపెట్టలేని పరిస్థితి, అలాగే ఇక్కడి నుంచి శ్వాసకోశానికి పెడుతుంది, అక్కడ శ్వాసకోశ సంబంధమైన అనారోగ్యాలు అవి నివారించడం కష్టం అయిపోతుంది. తర్వాత ఎందుకు వచ్చిందో కూడా గుర్తించలేని పరిస్థితికి వెళ్ళిపోతాం. 15వది సింధువార పత్రం, వావిలి అంటారు వాడుకలో దీన్ని. హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి. ఈ సింధువార పత్రము మనకి చాలా చిన్న చిన్న పువ్వులతో కనిపిస్తూ ఉంటుంది ఆ చెట్టు. అది జ్వరానికి సంబంధించిన విషయాల్లోనూ, తలనొప్పి, కీళ్ల నొప్పులు, అలాగే గాయాలు, చెవిపోటు, చర్మ సంబంధమైన రోగాలు, మూర్ఛకి సంబంధించిన అనారోగ్యాలు, అలాగే ప్రసవ సమయంలో ఈ ప్రసవం అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యం కుదురుపడడం కోసం అని చెప్పి ప్రత్యేకించి దీన్ని వినియోగిస్తూ ఉంటారు. అలాగా ప్రసవానంతరం వచ్చే ఇబ్బందుల్ని నివారించడం ద్వారా శరీరానికి శక్తి పెరుగుతూ ఉంటుంది. శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి అన్నారు. జాజిపత్రి, జాజాకు, ఇది చాలా విశేషమైనది. దాని పువ్వులు కూడా ఉంటాయి. ఆ జాజి పువ్వులు చాలా విశేషంగా వినియోగిస్తూ ఉంటారు సువాసనకి. అలాగే ఇది వాత సంబంధమైన, జీర్ణ సంబంధమైన, మలాశయానికి సంబంధించిన వ్యాధుల్ని, అలాగే నోటి పూత, నోటి నుంచి దుర్వాసన రావడము, ఇలాంటి దోషాలను నివారించడానికి, ఇతర చర్మ సంబంధమైన వ్యాధులను నివారించడానికి, అలాగే అతి ప్రధానంగా హత్సకామెర్లు, ఇలాంటి వాటిని నివారించడానికి విశేషంగా చెబుతున్నారు. తర్వాత సురాగ్రజాయ నమః గండకీ పత్రం పూజయామి. ఇది 17వది. గండకీ పత్రము అంటే దేవకాంచనం. దేవకాంచనం అనేది మనకి చాలా స్పష్టంగా గుర్తించదగింది. మనకి చాలా విరివిగా రోడ్డు పక్కన కూడా దొరుకుతూ ఉంటాయి ఇవి. అలాగే ఇవి మూర్ఛ సంబంధించిన వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి, కఫాన్ని నివారించడము, ఉదర సంబంధమైన దోషాలను నివారించడము, అలాగే నుసిపురుగులు అని ఉంటూ ఉంటాయి. ఈ నుసిపురుగులు ఏమిటి అంటే, శరీరంలోకి ఎంత పదార్థం వెళ్ళినా ఇది మళ్ళీ మళ్ళీ ఆకలి వేయడానికి కారణం అవుతూ ఉంటుంది. ఆ పదార్థం తినేసినందువలన, అది తినేస్తూ ఉన్నందువల్ల ఎంత తిన్నా కానీ శరీరానికి శక్తి రాదు, కానీ పదార్థం మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంత తిన్నా శరీరానికి శక్తి రాకపోవడం అనే దోషం ఏదైతే ఇస్తుందో పురుగు, అది నివారించడానికి ఉపయోగపడేది ఈ దేవకాంచనం నుంచి వచ్చే ఔషధం. ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి. శమీ సమయతే పాపం శమీ శత్రు వినాశిని అని చెప్పి చాలా విశేషంగా చెబుతూ ఉంటారు. అలాగే ఆ జమ్మి అంటాం దాన్ని మనం, ఈ జమ్మి ఆకులని మనం ఇస్తూ ఉంటాము. అలాగే జమ్మి చెట్టుకి పూజ చేయడం ద్వారా శత్రువులను జయించే లక్షణాన్ని, శక్తిని పొందగలుగుతాం అన్నమాట. ఇది కఫానికి సంబంధించిన దోషాలు, అలాగే మూత్ర సంబంధమైన వ్యాధులు, కుష్టు వ్యాధి చాలా తీవ్రమైనది, దానికి కూడా ఇది నివారణగా చెబుతున్నారు. అతిసారము, దంత సంబంధమైన వ్యాధులు,
ఇలాంటివి నివారించడానికి ఇది ఉపయోగపడుతుంది అని చెబుతున్నారు. ప్రత్యక్షంగా శివుణ్ణి పూజ చేస్తే ఎటువంటి ఫలితాన్ని మనం పొందుతున్నామో ఈ వృక్షాన్ని కూడా పూజించడం ద్వారా ఆ ఫలితాన్ని మనం పొందుతాం. ఆ వృక్షాన్ని నుంచి ఆ జమ్మి యొక్క ఆకులు తీసుకుని పూజించడం విధానం కూడా ఉంది అన్నమాట. అలాగా ఈ జమ్మి చాలా విశేషమైనది మనం చెప్పుకోవచ్చు. అటు తర్వాత 19వది అశ్వత్థపత్రం. వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. అశ్వత్థం చాలా విశేషమైనది, విష్ణు స్వరూపముగా చెప్తూ ఉంటాము. అశ్వత్థ శమయస్వమే అని మంత్రం ఒకటి ఉన్నది. ఈ అశ్వత్థ వృక్షాన్ని స్మరణ చేయడం ద్వారా మానసిక దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయని, అలాగే ఇవి ప్రత్యేకమైన సందర్భాల్లో ఎక్కడ చెబుతారు అంటే నిద్రా సమయంలో మనకు వచ్చే కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళల్లో దోషాలు వస్తూ ఉంటాయి కొన్ని. ఆ దోషాలను నివారించడానికి, లేదా మామూలుగా మనం ఆలోచించేటప్పుడు మనసులో భయాలు కలుగుతూ ఉంటాయి. ఇదేమిటి ఇలాంటి ఆలోచన వస్తుంది, లేదా వికృతమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఇదేంటి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని ఏవైతే భావన పొందుతామో అటువంటి ఆలోచనల యొక్క దోషాలు పోయి మనసు ప్రశాంతిగా ఉండడానికి, మనసుకు ఆ దోషం పట్టకుండా ఉండడానికి ఈ అశ్వత్థ సమయస్వమే అనంతరం చాలా విశేషంగా చెబుతూ ఉంటారు. 20వది అర్జునపత్రం పూజయామి. సురసేవితాయ నమః. అర్జునపత్రం పూజయామి. దేవతలందరి చేత పూజించబడుతున్న వాడుగా ఇక్కడ గణపతిని పూజిస్తున్నాను. అటువంటి గణపతిని అర్జునపత్రంతో పూజించడం వలన చర్మ సంబంధమైన వ్యాధులు, ఈ కీళ్ళకి సంబంధించిన నొప్పులు ఏవైతే ఉంటాయో అవి, అలాగే మలాశయానికి సంబంధించిన దోషాలు, గుండెకి సంబంధించిన జబ్బులు ఏవైతే ఉన్నాయో అవి నివారించడానికి అది ఉపయోగపడుతుంది అంట. చివరిగా 21వది కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. అర్కపత్రము అంటే జిల్లేడు. జిల్లేడు పాలు కళ్ళలో పడితే కంటి చూపు పోయే ప్రమాదం ఉంది అని చెప్తారు పెద్దవాళ్ళు. ఈ 21 పత్రాల గురించి అసలు ఎవరికి తెలియదు. ఎవరికి తెలియని ఇన్ని విషయాలని మాకు, మా ప్రేక్షకులకి పంచిపెట్టినందుకు చాలా ధన్యవాదాలు గురించి. మనము తెలుసుకోకపోవడం అనేది మన లోపం. మనకి శాస్త్రంలో ముందుగానే ఈ విషయాలన్నీ చెప్పబడి ఉన్నాయి. అందరము డాక్టర్లం కాలేము, అందరము ఇంజనీర్లం కాలేము, కానీ ఈ పదార్థాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం మాత్రం అందరికీ ఉంది. ఇన్ని విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు గురూజీ. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.